హలో అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సీజన్ చేంజ్ అయితే చాలు పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా జలుబు దగ్గు లాంటివి మనకి ఫ్రీక్వెంట్ గా అటాక్ అవుతూ ఉంటాయి. కాఫ్ లాంటి వాటికైతే మనం ఎన్ని సిరప్లు అవుతూ ఉంటాయో మనకే తెలియదు. పిల్లలకైతే ఇంకా అసలు చెప్పనవసరం లేదు. నేనైతే మా వాడికి ఒక కాఫ్ సిరప్ బాటిల్ వాడినా తగ్గలేదనుకోండి, ఇంకా యాంటీబయాటిక్స్ మొదలు పెట్టేసేదాన్ని. అలాంటి టైంలో మా డాడీ అయితే నాకు ఒక్కసారి కరక్కాయ ట్రై చేయమని చెప్పారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నేను కరక్కాయ అన్నది ఆర్యన్కి డైలీ మార్నింగ్ అయితే ఇస్తూనే ఉన్నాను. మనకి బోల్డ్ అని ఆయుర్వేద స్టోర్స్ అయితే ఉంటాయి కదా, ఆ ఆయుర్వేద స్టోర్స్ లో మనకి ఇలా కరక్కాయలు కానీ లేదంటే కరక్కాయ పొడిని కానీ తెచ్చుకోవచ్చు. నేనైతే ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా ఒక 10 నుంచి 12 కాయల దాకా ఇలా దంచి పెట్టుకుని మెత్తగా పొడి అయితే చేసుకుంటాను. ఒకవేళ మీరు కరక్కాయలు తెచ్చుకుంటే గనుక ఒక గంట సేపు పాటు మీరు ఎండలో పెట్టుకుని కరక్కాయని చితక్కొట్టి లోపల ఉన్న గింజను తీసేసి ఇలా మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. నేను ఆర్యన్కి కరక్కాయని ఎలా ఇస్తాను అంటే, పొద్దున ఎర్లీ మార్నింగ్ వాడికి పరగడుపున ఇంకా బ్రష్ అవ్వంగానే ఇలా కొంచెం, చాలా తక్కువ అండి, ఎక్కువైతే ఇవ్వను, ఒక 2 పించెస్ ఉంటుంది ఇది. ఈ కరక్కాయ పొడిలోకి కొంచెం తేనె అయితే కలిపి వాడికి పట్టేస్తానన్నమాట. సీరియస్లీ అండి, నాకైతే ఇది చాలా బాగా వర్కౌట్ అయింది. ఆర్యన్కి ఈ చలికాలం అంతా కూడా నేను ఎర్లీ మార్నింగ్ డే అయితే దీంతోనే స్టార్ట్ చేసేదాన్ని. ఈ కరక్కాయ పొడిలో కొంచెం తేనె వేసి బాగా కలిపి ఆర్యన్కి పట్టేసేదాన్ని. ఆ తర్వాత ఒక 20 మినిట్స్ దాకా కూడా వాడికి తినడానికి ఏమీ ఇచ్చేదాన్ని కాదు. ఈ కరక్కాయ ఇస్తున్న టైంలో కూడా ఆర్యన్కి కాఫ్ అయితే టచ్ అయింది. అలాంటి టైంలో నైట్ టైం పడుకునే ముందర కూడా నేను ఇలాగా తేనెలో కొంచెం కరక్కాయ పొడిని కలిపి ఇచ్చేదాన్ని. సో ఇప్పటిదాకా కూడా వాడికి ఈ దగ్గుకి సంబంధించి యాంటీబయాటిక్ అయితే వాడాల్సిన అవసరం రాలేదు. మీరు అనుకోవచ్చు చాలా వగరుగా ఉంటుంది కదా, సరిగ్గా తీసుకోరేమో పిల్లలు అని చెప్పేసి. కానీ కాదండి, 1-2 డేస్ కొంచెం ఇబ్బంది పడ్డాడు, కానీ తర్వాత ఈజీగా కన్జ్యూమ్ చేస్తున్నాడు. పిల్లలకైనా పెద్దలకైనా ఇలాగ కరక్కాయ మనం దగ్గు వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు ఇది తీసుకుంటే మనకైతే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి.